బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. జెనీలియా హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. అయితే థియేటర్లో ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకో చాలామందికి నచ్చలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. రియాలిటీకి దగ్గరగా ఉండడం ఒక కారణం కాగా, ఈ సినిమా అడ్వాన్స్ జనరేషన్లో అంటే ఇప్పటి తరంలో విడుదల కావాల్సిన సినిమా అంటూ చాలామంది ఆరెంజ్ ఫెయిల్యూర్స్కు కారణాలు కూడా చెబుతూ ఉంటారు. అయితే 2010లో డిజాస్టర్గా నిలిచిన ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఇందులో మెయిన్ హీరోయిన్గా జెనీలియా నటించగా, ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ ప్రియురాలుగా రూబాగా మరో హీరోయిన్ నటించింది. ఈ నటి పేరు షాజన్ పదన్సి. రూబా రూబా అనే సాంగ్ ఎంత అద్భుతమైన హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పాడినట్టే యూత్కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమాలో ఆమె కనిపించింది చాలా కొద్దిసేపు అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారును కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. ఆరెంజ్ సినిమా హిట్ కాకపోయినప్పటికీ షాజన్ క్యూట్నెస్కి అందరూ ఫిదా అయిపోయారు. అద్భుతంగా ఉందని, ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తే బాగుండు అని చాలామంది ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటారు. తెలుగులో బిజీ యాక్టర్ అయిపోతుందని అందరూ భావించారు ఆ సమయంలో. అయితే అదేమీ జరగలేదు. ఆరెంజ్ తర్వాత కేవలం ఒక్క తెలుగు మూవీలో నటించింది. అదే వెంకటేష్ రామ్ మల్టీ స్టారర్గా నటించిన మసాలా సినిమా. అందులో రామ్కు జోడీగా నటించింది ముద్దుగుమ్మ. తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది. దిల్తో బచ్చా, హైజీ, హౌస్ఫుల్ 2 చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకుంది. హీరోయిన్గా మాత్రం బిజీ కాలేకపోయింది. చాలా తక్కువ సినిమాల్లో నటించింది ఆమె. 2023లో పాగల్పన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన నిరాశ ఎదురైంది. ప్రస్తుతం చాలా తక్కువగానే హిందీ సినిమాల్లో కనిపిస్తోంది. తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తే బాగుంటుందని చాలా చక్కటి నటి అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు అభిమానులు. ఇక షాజన్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమెకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు, విశేషాలు కూడా సోషల్ మీడియాలో అభిమానులకు పంచుకుంటుంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511